హాయ్, దిస్ ఇస్ ఎంజే. ఎంజే ఒంగోలు పిల్లతోటి ఒక రెండు మాటలు విందాం. హాయ్ ఎంజే ట్రావెల్స్. ఎంజే ట్రావెల్స్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ గురించి వీడియో తీయడానికి మన ఎంజే గారికి నెల్లూరు వచ్చారు. మన ఎంజే గారిని కూడా ఫాలో చేయండి. బాగా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జరిగే ఒక యూనిక్ ఫెస్టివల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక సింపుల్ రొట్టె కోసం లక్షల మంది భక్తులు ఒకే చోట చేరుతారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల వాళ్ళు కలిసి ఒకే ట్రెడిషన్ ని ఫాలో చేస్తారు. అసలు ఈ రొట్టెల పండుగ అంటే ఏమిటి, ఎందుకు రొట్టె ఎక్స్చేంజ్ చేస్తారు, ఈ బిలీవ్ వెనకున్న హిస్టరీ ఏంటి, నిజంగానే విషెస్ ఫుల్ఫిల్ అవుతాయా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఫెస్టివల్ గురించి పూర్తి స్టోరీ మీకు తెలుస్తుంది. ఈ ఫెస్టివల్ నెల్లూరులోని బారా సాహిద్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం మొహరం తర్వాత జరిగే ప్రత్యేక ఉత్సవం. లోకల్ హిస్టరీ ప్రకారం యుద్ధంలో వీరమరణం పొందిన 12 మంది సాహిద్స్ జ్ఞాపకార్థంగా ఈ దర్గాని నిర్మించబడింది. కాలక్రమేణా ప్రజల్లో ఒక బిలీవ్ ఏర్పడింది. ఎవరైనా మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రేయర్ చేసి ఒక విష్ కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం పెరిగింది. అలా ప్రారంభమైన రొట్టె ఎక్స్చేంజ్ ట్రెడిషన్ ఈ రోజు లక్షలాది మంది పాల్గొనే గ్రాండ్ ఫెస్టివల్ గా మారింది. ఈ ఫెస్టివల్ లో ప్రధాన ఆకర్షణ రొట్టె ఎక్స్చేంజ్. ఒక రొట్టె ఒక విష్ కి గుర్తుగా ఉంటుంది. ఉదాహరణకి 12 రకాల రొట్టెలు ఉండి ఆ 12 రకాల రొట్టెల విధానం ఏంటనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక మొదటగా విద్యా రొట్టె. చదువులో రాణించాలని, ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలో విజయం సాధించాలని విద్యార్థులు దీన్ని మార్చుకుంటారు. 2 ఉద్యోగ రొట్టె. కొత్తగా ఉద్యోగం రావాలని లేదా ఉన్నత ప్రభుత్వ లేదా ప్రైవేట్ కొలువులు సాధించాలని నిరుద్యోగులు దీన్ని తీసుకుంటారు. 3 వివాహ రొట్టె. ఈత యువకులు త్వరగా పెళ్లి సంబంధాలు కుదరాలని, సకాలంలో వివాహం జరగాలని దీన్ని మార్పిడి చేసుకుంటారు. 4 సంతాన రొట్టె. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు పిల్లలు కలగాలని ఆశిస్తూ ఈ రొట్టెని స్వీకరిస్తారు. 5 ఆరోగ్య రొట్టె. దీర్ఘకాలిక రోగాలు నయం కావాలని, కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని భక్తులు దీన్ని తీసుకుంటారు. 6వ రొట్టె గృహ రొట్టె. సొంత ఇల్లు నిర్మించుకోవాలని లేదా ఇల్లు కొనాలనే కోరికతో ఈ రొట్టెని మార్చుకుంటారు. 7వది ధన లేదా అభివృద్ధి రొట్టె. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారాల్లో లాభాలు రావాలని, సంపద పెరగాలని భక్తులు దీన్ని తీసుకుంటారు. 8 విదేశీ వీసా రొట్టె. పై చదువులకి లేదా ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు వీసా త్వరగా రావాలని దీన్ని తీసుకుంటారు. 9 పదోన్నతి రొట్టె అంటే ప్రమోషన్ రొట్టె. ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలని, ఉన్నతాధికారుల మద్దతు లభించాలని ఉద్యోగస్తులు దీన్ని మార్పిడి చేసుకుంటారు. 10 సౌభాగ్య రొట్టె. ముత్తైదువులు తమ ఐదుతనం నిలిచి ఉండాలని, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రొట్టెని పంచుకుంటారు. 11 శాంతి సమస్యల నివారణ రొట్టె. కుటుంబ కలహాలు, కోర్టు సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభించాలని దీన్ని తీసుకుంటారు. 12 రాజకీయ లేదా పదవి రొట్టె. రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని లేదా సమాజంలో ఉన్నత పదవులు దక్కాలని ఈ రొట్టెని మార్చుకుంటూ ఉంటారు. నేను ఇది ఉంటా మీ అందరికి ఇస్తా. ఒక్క నిమిషం కూర్చోండి. ఈ ఫెస్టివల్ సమయంలో నెల్లూరు మొత్తం ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉంది. లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. దర్గా పరిసరాలు భక్తులతోటి కిక్కరిచ్చిపోయాయి. పోలీసు, మెడికల్ టీమ్స్, వాలంటీర్స్ అందరు కలిసి ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేశారు. ఇక రాత్రంతా ఈ రొట్టె ఎక్స్చేంజ్ కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ఈ దృశ్యం చూడటానికి నాకెంతో అద్భుతంగా అనిపించింది. నా 2 కళ్ళు సరిపోలేదు. ఈ ఫెస్టివల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మతానికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కలిసి ఒకే బిలీవ్ తోటి ఈ పండుగలో పాల్గొంటారు. అందుకే ఈ ఫెస్టివల్ని సింబల్ ఆఫ్ యూనిటీ అని కూడా చాలామంది అంటారు. ఇది మన దేశంలో ఉన్న యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఒక మంచి ఉదాహరణ. ఇంతకుముందు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు మటుకు ఏర్పాట్లు చాలా చక్కగా జరిగినాయి అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నాకు చూడగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు సహాయం చేశారు. ఎందుకంటే ఎండ చాలా భయంకరంగా ఉంది. ఆ మండుటెండలో కూడా ఇలా ఎంతమంది వచ్చి దీన్ని ఆచరించి దాన్ని బిలీవ్ చేస్తున్నారంటే గొప్ప విషయం. నాకు చూడగా ఈ ఫెస్టివల్‌లో ఉద్యోగ రొట్టె,
సంతాన రొట్టె ఈ రెండు చాలా మేజరుగా కనిపించాయి. ఎందుకంటే సంతానం కోసం ఎంతోమంది ఎగబడుతున్నారు, కానీ రొట్టెలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇక ఉద్యోగ రొట్టె కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. ఉద్యోగం పొందినోళ్ళు రొట్టె ఇవ్వటానికి ఎవరు లేరు. అంటే అక్కడ ఉన్నంత క్రౌడ్కి, లక్షల్లో వచ్చిన జనాలకి వేలల్లో కూడా లేరు. సో వందలు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల చాలా మంది వేచి ఉన్నారు ఉద్యోగ రొట్టె అలానే సంతాన రొట్టె కోసం. ఇక మిగతా 10 రకాల రొట్టెలు సులభంగా దొరుకుతున్నాయి అని అందరి దగ్గర ఉన్న విధంగానే మాట్లాడుకుంటూ ఎక్స్చేంజ్ చేసుకోవటం అనేది చేస్తూ ఉన్నారు. మీరు సంతాన రొట్టె నాకిస్తే నేను ఉద్యోగ రొట్టె నీకు ఇస్తాను అన్నట్టు చేస్తూ ఎక్స్చేంజ్ చేసుకొని చేశారు. ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరిగింది. నేను బిలీవ్ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది విశ్వసిస్తాం, ఇంతమంది బిలీవ్ చేయటం అనేది గొప్ప విషయం. లక్షల మంది వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి కూడా. అంటే ఈ యొక్క ఫెస్టివల్ అనేది ఇండియా వైడ్గా త్వరలోనే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. ఇక ఫైనల్గా ఈ ఫెస్టివల్ని కొందరు బిలీవ్గా చూస్తున్నారు, మరి కొందరు ట్రెడిషన్గా భావిస్తున్నారు. కానీ ఇది మత సామరస్యాన్ని, మనుషుల మధ్య ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక ఉత్సవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎంజే ది ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.